మారిందయ్యా కాలం మారిందయ్యా నాటి నేటికి కాలము మారిందయ్యా అలనాటి మగవాళ్ళు అంచు దోతులు కట్టి అందట్లో గౌరవము నిలిపిండ్రయ్యా ఈలలోన జనులంతా ఇరుకు లాగులు తొడిగి ఇబ్బంది పడే కాలం వచ్చిందయ్యా కురులు నున్నగా దువ్వి ఆనాటి స్త్రీలంతా సిరిమల్లె పువ్వులు పెట్టిండ్రయ్యా ఈనాటి స్త్రీలేమో ఈకెలీకలు పెంచి తోకలకు రబ్బర్లు చుడుతుండ్రయ్యా ఆనాటి కోడళ్ళు అత్త మామల చూసి అభిమానముగా అలిగి ఉండేదయ్యా ఈనాటి కోడళ్ళు ఇంట్లో సిచ్చులు పెట్టి ఇల్లు గుల్లా చేసి వెళ్తుండ్రయ్యా పసుపు కుంకుమ పెట్టి ఆనాటి స్త్రీలంతా భర్త పాద సేవ చేసేదయ్యా ఈనాటి భార్యలు మొగడొక్క మాట అంటే కయ్యానికి కాలు దుబుతుర్రయ్యా ఇక ఇదంతా ఆనాడు పోతులూరి వీరబ్రహ్మము కాలజ్ఞానము రాసిండు రాస్తాడు ఇక రాబోయే రోజుల్లో కూడా ఆయన చెప్పినట్టుగా నడుస్తుంది అంటే నడుస్తూనే ఉంది అని అనుకొస్తారు లోకం మీద కొంతమంది జనాలు కానీ ఆఖరికి వస్తారు ఆనాడు పోతులూరి వీరబ్రహ్మం ఏమండంటే ఇక మరి చుట్టుపక్కల వరదలు వాగులు నదులు చెరువులు గుంటలు అన్నీ పొంగిపోర్లి ఆఖరికి వస్తారకల్లా బెజవాడలో పడి బెజవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పుడకగా మునిగిపోతుంది రానున్న రోజుల్లో ఎటో దిక్కు రాజ్యం అంతా కొట్టుకుపోతుంది అని ఈ రకంగా ఏమంటా అనుకొచ్చిండో ఇప్పుడు అక్షరాల అది సత్యము అని ఇప్పుడు బెజవాడ జనాలు ముక్కున ఏలేసుకొని ఆలోచన చేస్తున్నారట రేపు రేపు మా బెజవాడ ఏమైపోతుందో ఈ బురదలో మొత్తం మట్ల కలిసిపోతుందా ఏంది ఏం కదా చుట్టుపక్కల వరద మొత్తం మా బెజవాడ మీదనే పడ్డది ఇక మరి మొన్నటిదాకా నీ దండం మీద కృష్ణానది కరకట్ట మీదుగా ఆడంగా ఈడంగా ఆనుకొని పోయేది కానీ ఇప్పుడు ఏకంగా బెజవాడ కనకదుర్గమ్మ ముక్కు పుడకను ఆనుకునే కోపు కొడుతుంది ఇక మరి రేపో మాపో ఇంకేం జరుగుతుందో అన్నట్టుగా ఈ రకంగా ఆలోచన చేస్తున్నారట మొత్తం మీద మాత్రము ఈ వారం ముసుడు పోతులూరి వీరబ్రహ్మం గారిని గుర్తు చేసిందిలా